హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. నిన్న నేను మా వనభోజనాలు జరిగినాయి. మా క్యాస్ట్‌కి సంబంధించింది. మెయిన్ క్యాస్ట్ కాదు, కార్తీక మాసంలో అలా అందరూ కలిసి హ్యాపీగా కొంచెం సమయాన్ని బిజీ లైఫ్‌లో కొన్ని మంచి షేర్ చేసుకుంటూ బంధాలు రిలేషన్స్‌ని కొంచెం తగ్గిపోతుంటే దాన్ని కొంచెం విలువ ఉంది అని తెలియజేయడానికి చిన్న చిన్న ఫంక్షన్స్ అరేంజ్ చేస్తారు కదా, మైండ్ రిలాక్షన్స్ కోసం. అయితే మా క్యాస్ట్ వాళ్ళకి పెడితే అన్ఎక్స్పెక్టెడ్గా నేను అక్కడే దాని పక్కన తోటలో కూడా నగరపాలిక సంస్థ వాళ్ళది, గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళది వనభోజనాలు కూడా జరిగింది. అక్కడికి నేను అటెండ్ అయ్యాను. చిన్న చిన్న గేమ్స్లో అటెండ్ అవ్వడం అంటే నాకు ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి, కాబట్టి అటెండ్ అయ్యాను. దానికి గిఫ్ట్స్ వచ్చినాయి. ఏమొచ్చినాయో మీకు ఇప్పుడు పోస్ట్ చేస్తాను. ఇదొకటి ఇచ్చారు. ఇది దేనికి ఇచ్చారో రీజన్ చెప్తాను. ఇదొకటి ఇచ్చారు. ఇది ఆల్రెడీ చూశాను కదా, నేను మా పాప వాళ్ళ స్కూల్లో ముగ్గుల పోటీకి ఫస్ట్ ప్రైజ్ వచ్చాను. ఈ గిఫ్ట్స్ మొన్న నిన్నటవి, అవి మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఎలా జరిగింది ఏంటి, చిన్న చిన్న హ్యాపీనెస్ అనిపించింది మెమొరీగా ఉండేటట్టు అవి మీతో షేర్ చేసి వీడియో ఓపెన్ చేసి చూపిస్తాను. ఎలా ఉందో నచ్చితే చిన్న లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా ఛానల్ 1K దగ్గరలో ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. బాయ్. వచ్చినాయో నిన్న ఈవినింగ్ వచ్చేటప్పటికి 4-5 అయిపోయింది. ఇంకా ఆడి ఇంకా చేయలేక ఓపెన్ చేయలేక గిఫ్ట్ ఓపెన్ చేయలేదు. ఏంటియో చెప్తాను. ఇది ఆల్రెడీ చూశారు కదా, నా ముగ్గుల పోటీకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని. ఆ ముగ్గుల పోటీ కూడా అది 3 కులాలు ఒక్కటే అని నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అందుకని అలాగే వేశాను. యాక్చువల్గా యూట్యూబ్లో వచ్చింది వేరే బొమ్మ, దాన్ని మార్చి వేశాను నేను. నేను దేన్ని చూసి వేశానో అది కూడా వీలైతే పోస్ట్ చేస్తాను ఫోటో. నేను వేసింది అండ్ నేను యూట్యూబ్లో చూసింది 2 పక్కన చేసి వీడియో చేస్తాను, చూడండి. ఇది ఆల్రెడీ చూపించేసాను కదా బాక్స్. అంటే ఇది ఏదో పెద్ద గిఫ్ట్ హోప్స్ చేసి కాదు, ఏంటో అందరిలో గుంపులో గోవిందం లేకుండా మనం ఒక స్పెషల్గా కనిపించాలని. ప్లస్ అలా చేస్తే కొంతలో కొంత మైండ్ రిలాక్షన్ బాగుంటుంది. ఉన్న బిజీ లైఫ్లో ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి, వాళ్ళకి తగ్గవే. కాబట్టి ఆ బిజీ లైఫ్లో కొంచెం రిలాక్సేషన్ కోసం అండ్ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ కాబట్టి అటెండ్ అయ్యాను. అటెండ్ అవ్వడం అంటే నాకు చాలా ఇష్టం. ఇలాంటి గేమ్స్లో మన ప్రైజ్ గెలవకపో దేన్నైనా స్వీకరిస్తా, కానీ ఏంటంటే అటెండ్ అవ్వడం అంటే ఇంట్రెస్ట్. నాలాగా గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం అంటే ఎవరికి ఇష్టమో, ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి, నేను తెలుసుకుందామని అంతే. నెక్స్ట్ బాయ్. ఇదొకటి. ఇది ఏంటి అని, ఇది దేనికి ఇచ్చారు అంటే నాకు ఒక 3 క్వశ్చన్స్ వేశారు. ఆ 3 క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ దానికి వచ్చేటప్పటికి ఎవరు చెప్పలేకపోయారు. అంటే ఎగ్జాక్ట్గా గుర్తులేదు. 1981లో ఎవరో చైర్మన్ గారో పోలీస్ కమిషనర్ గారో పేరు చెప్పమన్నారు. అయితే అది నేను యాక్చువల్గా నేనే కాదు ఎవ్వరు గెస్ చేయలేదు. అంత జనరల్ నాలెడ్జ్ వాళ్ళు ఉన్న సమయానికి గుర్తు రాదు కాబట్టి. అయితే ఇంకెవరు చెప్పట్లేదని చెప్పని వాళ్ళకి ఈ గిఫ్ట్స్ ఇస్తున్నారు. ఇదేంటో రిలీజ్ చేస్తాను, వెయిట్. అంటే అవి ఎవరు చెప్పలేదు. ఆ క్వశ్చన్కి చెప్పబోయే వాటికి 3 ఆప్షన్స్ ఇచ్చారు. 1 ఆర్ 2 3 ఇచ్చారు. ABC అని చెప్పారు. ఏది ఆన్సరో వాళ్ళు చెప్పండి అన్నారు. అది కూడా ఫస్ట్ చెప్పిన వాళ్ళకి మాత్రమే గిఫ్ట్ అని చెప్పారు. అయితే నేను యాక్చువల్గా మ్యూజికల్ చైర్లో అటెండ్ అయ్యాను. మ్యూజికల్ చైర్లో అటెండ్ అయితే 22 నెంబర్స్ పెట్టారు. అందులో 10 ఆర్ 9 నెంబర్స్ ఉన్నప్పుడు నేను కాలుకి దెబ్బ తగిలింది. అన్ఎక్స్పెక్టెడ్గా నాకంటే ఎక్కువగా బాగా ఆడేవాళ్ళు చాలామంది ఉన్నారు.
ఇంక నేను అవుట్ అయిపోయాను. ఇంకా ఇంకోటి వచ్చేటప్పటికి ఇంకో గేమ్‌లో ఒక పేరు ఇచ్చాను. 2 ఆటల్లోనే ఇచ్చాను. అయితే ఫస్ట్ మ్యూజికల్ చైర్ పెట్టారు. ఆ మ్యూజికల్ చైర్‌లో నేను గెలవలేకపోయాను అని చాలా బాధేసింది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నేను ఆ రోజు నిన్న శారీ కట్టుకెళ్ళాను. శారీ అయితే నా వల్ల కాదు. అసలు ఏ గేము నేను ఆడలేదు. సైలెంట్‌గా కాలు మీద కాలేసుకొని కూర్చోగలిగితేనే నాకు శారీ కంఫర్టబుల్‌గా అనిపించింది. కట్టుకెళ్ళాను. ఇంకా అందులో ఆ శారీ వల్లే ఏమన్నా నేను స్కిప్ అయిపోయానేమో, నాకు రాలేదేమో అని చెప్పి ఇమ్మీడియేట్‌గా ఇంటికొచ్చి డ్రెస్ చేంజ్ చేసేసాను. అయితే ఆ క్వెషన్స్‌లో 3 చెప్పారు టాపిక్. ఏ, బి, సి అని. నేను ఫస్ట్ చెప్పాను. సి అని చెప్పాను నాగేశ్వరరావు గారు. అంటే యాక్చువల్‌గా రియల్‌గా చెప్పాలంటే నాకు 50, 50 చాయిస్. అంత క్లియర్‌గా తెలీదు. బట్ ఎక్కడో విన్నట్టు అనిపించింది. అందుకే సి చెప్పాను. సి చెప్పేటప్పటికి అది నేనే. కానీ నేను చెప్పేటప్పుడు ఇంకొకరు గూడా చెప్పారు. చెప్పేటప్పటికే ఇద్దరికీ టై అయింది. టై అయ్యేటప్పటికి ముందు ఎవరు చెప్పారంటే ఫస్ట్ నేను చెప్పాను సార్. వాళ్ళు చెప్పలేదు. ఫస్ట్ నేను చెప్పానని నేను 2, 3 టైమ్స్ అన్నాను. ఆ స్టేజ్ కింద ఉండి గట్టిగా అన్నాను. అనేటప్పటికే తర్వాత మీ ఇద్దరికి ఇంకో క్వెషన్ పెడతానని చెప్పన్నారు. ఇంకో క్వెషన్ పెట్టారు. బట్ ఆ క్వెషన్ వచ్చేటప్పటికి ఆ క్వెషన్ చెప్పలేకపోయాను నేను. కానీ ఏంటంటే ఫైనల్‌గా ఇంక నాకివ్వరేమో అనుకున్నాను. ఇంక తర్వాత 2 క్వెషన్స్ పెట్టారు. అది ఎక్స్‌ట్రా మోర్ దెన్ అది. ఇక ఫస్టు గబుక్కున అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా పిలిచారు. పిలిచేటప్పటికే ఇక నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఇది ఎంత కాస్టు ప్రైజ్ ఉంటదో నాకు మెన్షన్ చేయండి. నాకైతే తెలీదు. కనిపిస్తుందా? ఓపెన్ చేస్తాను. ఇది ఇచ్చారు. సిల్వర్‌దిది 916. చాలా బావుంది. నాకైతే నచ్చింది విఘ్నేశ్‌వరుడిది. ఆహ్, నేను గేమ్స్‌లో పోయాను, ముగ్గుల పోటీల్లో అనుకోని బాధపడ్డాను. కానీ అది ఒక్కింత మిస్ అయితే నేను అసలా నాకొచ్చిందని పేరు చదివితే నా ఆనందానికి అవధులు లేవు. చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా దేవుడు ఒకటి లాగేస్తే దానికంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తాడని చెప్పి చాలా చోట్ల విన్నాను నేను. కానీ నా లైఫ్‌లో మనుషుల కంటే దేవుడే ఎక్కువ సపోర్ట్‌గా అనిపిస్తుంది నా లైఫ్‌లో. నాకు చాలా మెమరీ అనిపించింది. ఈ గిఫ్ట్ వచ్చింది. చాలా నచ్చింది. విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మీ అందరికీ, మీ కుటుంబంలో సభ్యులందరికీ పేరు పేరున ఉండాలని, మీరు చేసే ప్రతి పనిలోనూ ముందుకు వెళ్ళాలని, విజయం కలగాలని, కొత్త సంవత్సరంలో అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ విజయం కలగాలి, విఘ్నం కలగాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ పైకి గ్రోత్ పెరిగినా, పెరగకపోయినా నాదేదో ఛానల్ ముందుకు వెళ్ళాలని చెప్పట్లేదు. నాలాంటి హ్యాపీ నేను ఫీల్ అయ్యింది మీ అందరి మొఖాల్లో, ఫేస్‌లో ఉండాలని, మంచి జరగాలని, కొత్త సంవత్సరానికి అడుగు పెట్టాలని అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ గిఫ్ట్ వచ్చింది. ఇది ఎంత కాస్ట్ మెన్షన్ చేయొచ్చు కామెంట్ చేయండి. హ్యావ్ నైస్ డే. బాయ్. కంటిన్యూ పార్ట్ 3 ఉంది. ఆల్రెడీ చూపించేసాం కదా. ఇది ఇంకో గిఫ్టు. ఇది వచ్చేటప్పటికి లెమన్ స్పూన్‌లో వచ్చింది. సెకండ్ ప్రైజు. ఈ కవర్‌ని మళ్ళీ జాగ్రత్తగా పెట్టి మా షాప్‌లో ఏదైనా గిఫ్ట్ ప్యాకింగ్ చేయడానికి యూజ్ చేస్తాను. అందుకే ఏముంది వేస్ట్‌గా కట్ చేసే మనకి కొంచెంలో కొంచెం అన్నా సేవ్ చేస్తే మనకి దేనికో దానికి యూస్‌ఫుల్ అవుతుంది. అట్లీస్ట్ మనకు కాకపోయినా మన పిల్లలు గడ్డి తింటాగానే యూజ్ అవుతుంది. అది చెప్పుకోవడానికి సిగ్గుపడతాను కదా, నిజమే కదా. నిజమన్నోళ్ళు ఎంతమంది ఉంటారు కామెంట్ చేయండి. ఏందనుకున్నారు? గెస్ చేయగలుగుతారా?
ఈసారి పండగ ఎలా చేసుకుంటానో ఏంటో, బట్ ఇప్పుడైతే చేసుకునే ఆప్షనే కనిపించట్లేదు. కానీ ఎప్పుడైనా మీరు వ్యాపారం చేయాలన్నది చిన్నదైనా పెద్దదైనా సగం అమౌంట్ మీ దగ్గర ఉంటేనే మిగతాది అప్పు చేయండి. ఫుల్గా మాత్రం అప్పు చేయొద్దు. ఎందుకంటే చాలా సఫర్ అవుతారు. నిద్ర ఉండదు, చెప్పుకోలేము. ఎప్పుడు ఏంటంటే అసలు ఎవరి దగ్గర తలదించకుండా ఉండి అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకి సమాధానం చెప్పలేక, మింగలేక, కక్కలేక అసలు అమ్మో ఆ నరకం కంటే ఇంకా ఏ నరకం చాలా చిన్నది అనిపించింది. కాబట్టి వ్యాపారం చేయొచ్చు. ఒక కింద పని చేయడం అంటే ఇష్టం ఉండకపోవచ్చు చాలా వరకు. కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా వరకు. దానివల్ల చేయకపోవచ్చు. కానీ ఏదన్నా మనీ ఉంటేనే స్టార్ట్ చేయండి అబ్బా. కొంచెంలో కొంచెం అన్నా ఉంటేనే చేయండి. ఇంత జాగ్రత్తగా ఎందుకు చేస్తున్నానంటే చెప్పాను కదా. అబ్బా చిన్న కొంచెం బాగుంది, నాకైతే నచ్చింది. బాక్స్ అయితే బాగుంది. కాజు ఏమన్నా గాలి వెళ్ళకుండా చిప్స్లు కానీ వాటికి బాగుంటుంది. బాక్స్ అయితే బాగుంది. దీని కింద ఇక్కడ పెట్టా చూడండి, బఠానీ చిప్స్ కానీ, కాజు ఎక్కడ వేసాడు, ఏమన్నా మనము వాటర్ పెట్టి క్లీన్ చేసుకుంటాం కదా వెజిటేబుల్స్, ఆ వెజిటేబుల్స్ స్టోర్ చేసే బాక్స్ ఇది. ఇది ఎందుకు ఇచ్చారంటే వాటర్ ఏమన్నా ఉంటే దీని మీద మనం కడుక్కొని, అది ఫ్రూట్స్ ఏమన్నా క్లీన్ చేసుకొని, వెజిటేబుల్స్ ఏం క్లీన్ చేసుకొని, నిమ్మకాయలు కానీ ఆకుకూరలు కానీ ఏమన్నా కట్ చేసేసుకొని కడిగేసుకొని ఇందులో వేసేస్తే ఏంటంటే కిందకి వచ్చేస్తుంది వాటరు, పైన తాజాగా ఉంటుంది కుళ్ళిపోకుండా. దానికి స్టోర్ చేసే బాక్స్ ఇది. చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది, చాలా బాగుంది. ఇది బాక్స్ కూడా క్వాలిటీ ఉంది, చాలా బాగుంది. ఇవి వచ్చినాయి. ఇది వచ్చేప్పటికి ఇలా కానీ చాలా హ్యాపీ అనిపించింది. వెళ్తే గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తేనే చాలా మైండ్ రిలీఫ్ అనిపించింది. ఆ గేమ్స్లోనే మైండ్ ఉండి కొంచెం వరకు బయట ప్రపంచాన్ని పక్కన పెట్టి హ్యాపీగా. కానీ గిఫ్ట్స్ వస్తే ఇంకా అవధులు ఉంటాయా? గిఫ్ట్స్ ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఎవరికైనా ఇష్టమే. కానీ కొంతమంది బయట పడతారు, కొంతమంది బయట పడరు. నాకైతే గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం. మీలో నాలాంటి పిచ్చి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కామెంట్ చేయండి. నెక్స్ట్ బాయ్. నా వీడియోని ప్లీజ్ సపోర్ట్ చేయండి, స్కిప్ చేయకండి, ఫుల్గా వీడియో చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా మీ సపోర్ట్ నాకు కావాలి. నా ఛానల్ క్లిక్ అవ్వాలి. నా ఛానల్ తెలుసుగా, దుర్గా భవాని అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేటప్పటికి స్మైల్కిన్ 8207. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా నా ఇన్స్టాగ్రామ్ని యూట్యూబ్లో ఉన్న ఫాలోవర్స్ ఫాలో చేయకపోతే సపోర్ట్ చేయండి. నా 2 ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. మీ ఫ్యామిలీ నెంబర్ అనుకున్నారు కాబట్టి ఇప్పటి వరకు చాలా లీడ్కి వెళ్ళాను. ఇంకా లీడ్కి వెళ్ళేటట్టు మీ ఆశీస్సులు నాకు కావాలి. ఖచ్చితంగా మీ ఆశీస్సులు ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతటిదే వీడియో అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.